ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో చెట్టు చూపిస్తుంది అనుకుంటారా, ఇదైతే టమాటా చెట్టు చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఆ చెట్టు అయితే అసలు మేము పెట్టలేదు, అది చదే మోల్చింది. ఎంత బాగా పెరిగిందో చూడండి. నేనైతే ఓన్లీ కట్టెలు సపోర్ట్ ఇచ్చి పైనకైతే దారం కట్టిన. కాయలు కూడా కాస్తుంది చూడండి ఎంత బాగా కాస్తుందో. నేనైతే ఇప్పుడు దీనికి వాడిపోయిన ఆకులు ఉన్నాయి కదా, వాడిపోయిన ఆకులు అయితే కట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఈ వాడిపోయిన ఆకులను అట్లనే ఉంచినాం అనుకో, ఫ్రెష్గా ఉన్న ఆకులు కూడా పాడైపోయి చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకే మనం ఏ చెట్టునైనా ఇట్లా వాడిపోయిన ఆకుల్ని కట్ చేసేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటే కొత్తగా ఎగురొచ్చి కాయలు బాగా కాస్తాయి. ఇట్లా వాడిపోయిన ఆకులను అయితే మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మంచిగా కాయలు కాస్తాయి. మనం పెట్టిన చెట్ల కంటే ఇట్లా అవి చవి మొలిచిన చెట్లు అయితే మంచిగా హైట్ పెరుగుతాయి, కాయలు కూడా బాగా వస్తాయి. దానికి ఉదాహరణ అయితే ఇదే. అది చది మొలిచిన చెట్టు అయితే ఎంత హైట్ పెరుగుతుందో చూడండి. కాకర చెట్లాగా పైనికి పెరుగుతుంది. నేనైతే కట్టెలు సపోర్ట్ ఇచ్చిన, కింద పడిపోతే చెట్టుని. అది చది చెట్టు మొలిచి కింద పడిపోయింది. నేనైతే దానికి కట్టెలు సపోర్ట్ ఇచ్చి దారం సపోర్ట్ తోటి పైనకైతే కట్టిన. అదైతే ఆ దారానికి తీగ వారినట్టు వారుకుంటూ పైనకి హైట్ పెరుగుతుంది చూడండి ఎంత హైట్ పెరుగుతుందో టమాటా చెట్టు అయితే. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద పెరగడం అయితే టమాటా చెట్టు చూడడం. ఇంత పెద్ద పెరిగిందో చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా.